హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మింగిట బాగున్నామండి. నేనైతే ఇప్పుడు ఊరికి వెళ్తున్నాండి మా తమ్ముడితోనికి. మా తమ్ముడు పైసలు ఇవ్వాలి కదా, అయితే ఓకే నాకు సతాయిస్తుంది, పైసలు కావాలి ఎట్లా అని. అందుకని ఈరోజు మా తమ్ముడితో ఊరికి వెళ్తుండే పైసల కోసం అని. మొన్న ఫోన్ చేస్తే గిట్ట లేకుండే ఊరికి పోయింటి, లేకుండే మా తమ్ముడు ఆ ఊర్లో లేరంట, పానం బాగాలేదని అంటాడు, మామనార్లు ఉండ అంటాడు, మళ్ళీ ఆడున్నాడో అది ఒక్క మాట నిజం చెప్పాడు. మామనార్ల దవాఖాన అడ్మిట్ అయ్యా అంటాడు, మళ్ళీ అక్కడిక్కడ ఉండ అంటాడు, ఏమో ఆడుండరో మొలకేరక. అయితే అందుకని ఈరోజు అయితే పోతున్నా నేను ఊరికి వంతోనికి పైసల కోసము. అట్లే మా మేనత్త మోహన్కి కొంచెం హెల్త్ బాగాలేదంటే అక్కడికి పోయేస్తాను. ఫస్ట్ మా తమ్ముని వాళ్ళ ఇంటికి పోతా, వాళ్ళ ఇంటికి పోయి ఆడుకోతాం. మా మేనత్తలతో పోతా. మా కుప్పకు మా అత్త మొగడు, మాకు మేనత్త ఒకటే అత్త ఉందండి, ఇంకా ఆడికి వెళ్తాను. ఫస్ట్ మా తమ్ముని వాళ్ళ ఇంటికి పోయి పైసలు ఇస్తేనేమో సరే సరే, లేదంటే ఆమె అయితే కంప్లీట్ చేస్తా అంటున్నది. ఏం చేయాలో ఏం అర్థం కావట్లేదు. ఇస్తే 6 నెలలు చెప్పిండు చూడండి మా తమ్ముడు, చెప్పి ఇది వరకు ఇస్తేనే లేడు పైసలు. ఇచ్చేటేనంటే ఇదైతే ఆమెనేమో బాగా ఇదవుతుంది. ఆమె ఇట ఇది ఎవరికైనా అంతే కదండి, పైసలు ఇచ్చినాక బాధపడతారు కదా. ఆమె అయితే రోజు మాకైతే టార్చర్ చేస్తుంది. నువ్వు ఇప్పించినావు ఎట్లన్నా చేసి ఇప్పి లేదంటే వాళ్ళు ఊరికి పోయి కొట్లాట పెట్టుకుంటామంటారు. మా తమ్ముడికి చెప్తానంటే ఇస్తాం ఇస్తాం ఇస్తామని ఇది ఒకటే అంటాడు, కానీ మరి ఇస్తామక్క అట్లా ఆమె ఆడికి అంటుంది, నెలకిన్ని అంటుంది. అట్లకి తీసుకోలేడు. ఒక భార్య దాని ఇంట్లో మా అన్నయ్య మన భార్య అస్సకి నిజంగా ఒకరు పైసా తీసుకొని తినే ఎట్లుండదో విన్నదో. మా తమ్ముని పెళ్ళం అయితే పూర ఇది ఓడు అట్లేనో అనుకోడు. ఆ పిల్లగాడు అక్క నేను ఇస్తా అని చెప్పిండు మా తమ్ముని కొడుకు. ఇప్పుడేం ఫోన్లు లేపుతలేడు, ఏం లేపుతలేడు, ఏముండో ఇవ్వచ్చు కదా. అట్లా నెలకు ఒక 5,000 10,000 అని ఇస్తే 30,000 తీసుకున్నారండి. 30,000కి ఇంత సతాయిస్తున్నాడు అంటే అంత సతాయిస్తున్నారు నిజంగా. పాపం ఆమె అయితే దినం బాధపడుతుంది. ఎవరికైనా కాస్త పైసానే కదండి, ఆమె ఇళ్ళల్లో పని చేసి వస్తాయని ఇచ్చింది. ఇస్తానంటే మా తమ్ముడు గాడేమో ఇది వరకు ఇస్తానే లేడు. నేను తప్పు చేసినాండి ఇప్పించి. నిజంగా నేను ఎన్ని సంవత్సరాలు హైదరాబాద్లో ఉన్నా కానీ ఎవ్వరు మధ్యలో పోయలేను, కానీ పైసారండి పైసలు ఇప్పించి. నిజంగా నాకైతే ఇదే అనిపిస్తుంది. ఎప్పుడు ఇస్తాడో ఏమో. ఈరోజు పోతాం, పోయి పైసలు ఇస్తాడా ఇయ్యడా ఏం చేసి. మా అమ్మది భూమి ఉంది, అది తీసుకో అంటాడు. అది తీసుకొని ఏం చేయాలి? వాళ్ళు అమ్ముకొని ఇవ్వాలి పైసలు, వాళ్ళు అమ్ముకొని ఇవ్వాలి. అట్లాగే వాళ్ళ భార్య ఇది చేస్తారు, వాళ్ళ భార్య ఏం చేయాలో అర్థం కావట్లేదు అసలుకి. ఇక అందుకని ఈరోజు అయితే ఊరిపోతున్నాను. మా తమ్ముడితోనికే పోతున్నా, ఆడికి ఊర్లో ఉంటారు, ఊరికి వెళ్తున్నా. సరే ఫ్రెండ్స్, మా ఛానల్ చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫుల్లో కాయగా ఊరు అండి కోసుకి వెళ్తుండా, బస్సులకి వెళ్ళాలైనా. సరేనా, బాయ్.